హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. వాక్యం చూసుకున్నాం అండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 24, 23, 24. లోకాసు వార్త 9వ అధ్యాయం. ఫోన్లో లేదు. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవరైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమైన తన ప్రాణమును పోగొట్టుకొనిన వాడు దానిని రక్షించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు 23లో? మరియు ఆయన అందరితో ఇట్లా అన్నాడంట, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చూసారు కదా. హల్లెలూయా. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము, చాలా జాగ్రత్తగా ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. హల్లెలూయా. మరి ఇదేమన్నా ఆయన ఏమంటున్నాడు? తన సిలువ ఎత్తుకొని. ఎంతమంది ఎత్తుకుంటున్నారు ఇప్పుడు ఆయన సిలువని? ఈ లోకంలో ఎంతమంది ఎత్తుకుంటున్నారు? సిలువని ఎత్తుకోమంటే యాస్టీజ్ ఆయన చేసి చేయమనా? ఆయన మార్గంలో నడవమని. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ దినముల్లో, ఆ రోజుల్లో జనసమూహం బాగా విస్తారంగా ఆయన వెంబడించేవాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా వెంబడించేవాడు. వాడు నా వైపు చూడండి. ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆ దినంలో ప్రభు శరీరధారిగా జీవించినప్పుడు ప్రభువుని అనేక మంది వెంబడించేవారు ప్రజలు. ఎందుకు వెంబడించేవారంటే ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ సిటీ వెళ్ళినా, అరణ్యంలోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోయాడు. సముద్రం అవతలకి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రభు పరిచయం చేస్తున్న గ్రామాల్లో వెంటబడి గుంపులుగా ఉండేవాడు ప్రభు అంటే. వీరందరూ కేవలం దేనికోసం ఉన్నారంటే వారి స్వలాభము కోసం మాత్రమే వెంబడించారు. స్వస్థతలు కావాలని ప్రభు అప్పుడు ఆలోచించాడు. వీళ్ళ మీద ఒక మైండ్ పెట్టాడు. ఒక మైండ్ సెట్ అంతా మీద పెట్టి ఏంటి అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అని ఒకసారి ఆలోచించాడు. ఏంటి ఈ ప్రజల మైండ్ సెట్ అంటే స్వస్థతలు కావాలి, ఆహారం కావాలి, అవసరాలు కావాలి, వాళ్ళ అక్కర్లు తీరాలి, వాళ్ళ పని జరిగిపోవాలి. ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని ప్రభు ఒక్కసారి వాళ్ళ మీద మైండ్ దృష్టి పెట్టాడు. అసలు ఇంతమంది జనం ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? నేను ఏ ఊరు వెళ్ళినా వస్తున్నారు. అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి వచ్చేస్తున్నారు, సముద్రం అవతలకి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు, పడవలో ప్రయాణం చేస్తుంటే అక్కడ వెంబడించేస్తున్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, సిటీలో వెళ్ళినా, పల్లెటూరు వెళ్ళినా, పట్టణాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను అనేక మంది జనం వెంబడిస్తున్నారు. ఈ వెంబడించే జనం సిలువ ఎత్తుకునేవారు కాదు. వారి స్వలాభం, వారి లాభం కోసం ప్రభువుని వెంబడించారు. వారి పని జరిగిపోవాలి, వారు అనుకున్నది అయిపోవాలి, పలానా టైంలో అయిపోవాలంటే అయిపోవాలి. చేయకపోతే ప్రభు మీద పాపం. దేవుడు ఆ పని చేయకపోతే మందిరానికి కూడా రాదు.
అలుగుతారు, దేవుడి మీద కూడా అలుగుతారు. నాకేం చేశాడు ఆయన? నువ్వేం చేసావు ఆయన కోసం? నువ్వేం చేసావు? క్వశ్చన్ వేసుకో. మందిరానికి క్రమంగా వచ్చావా? సాగిలు పడ్డావా? మోకరి వెళ్ళావా? ఒక్క 2 కన్నీరు చుక్కలు ఇప్పుడన్నా నీ కంట్లోంచి జారిపడ్డాయా? మరి నువ్వేం చేసావని ఆయన మీద అడుగుతున్నావు. నువ్వేం చేసావు ఆయన కోసమని ఆయన నువ్వు ప్రశ్నిస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వెంబడించిన వారందరూ కూడా వారి అవసరతల కోసం, వారి అక్కర్ల కోసం మాత్రం వెంబడించాడు. అయితే ప్రభు అంటున్నాడు, వాటి నిమిత్తమై కాదు, నా నిమిత్తమై నన్ను వెంబడించండి. మీ అవసరాల నిమిత్తం కాదు, మీ పని నిమిత్తం కాదు, నా నిమిత్తమై మీరు నన్ను వెంబడించండి. అందుకే అంటున్నాడు, ప్రతి దినము తన సిలువను, అంటే మనది, ఆయన యొక్క తనది, ఎవరికి వాళ్ళదే ఎత్తుకొని ప్రభు సిలువ ఎత్తుకొని మొయ్యాలి. ప్రభు సిలువ ఎత్తుకోవాలంటే గెటప్ వేసేసి ఇట్లా సిలువ మీద వేసుకొని రోడ్ల మీద ర్యాలీ చేయటమా? ప్రభు సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? మార్గంలో నానబడటం. ఏం చూపించాడో ప్రభు, ఏ భారం పెట్టాడో, ఏ మాదిరి చూపించాడో దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేగాని గడప వేసేది రోడ్డు మీద ఉరేగమని కాదు. సిలువ ఎత్తుకొని పోయిందంటే ఇంటికి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 తయారు చేయించుకోవాలి. రోడ్డు మీద రోజు మోసుకుంటే వెళ్తాయి. అది కాదు ప్రభు ఉద్దేశం. నా సిలువను ఎత్తుకున్నాను అంటే నా భారం, నా పని, నా కాడి సిలువైంది, నా సిలువ మీరు ఎత్తుకొని నడవండి. అంటే తన సిలువను ప్రతి దినము ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభు. అయితే అందరూ సిలువ మోతున్నారా? అందరూ సిలువ మోతున్నారని మోయరు. సిలువను అందరూ మోయరు. చర్చికి రోజు తాగబడి వెళ్తున్నారండి. రోజు వెళ్ళే భక్తులు ఉన్నారు, వారానికి ఒకసారి వచ్చే భక్తులు ఉన్నారు, సంవత్సరం పొగ్గుతా వెళ్ళే భక్తులు ఉన్నారు, సంవత్సరానికి వచ్చి ఒకసారి వచ్చే భక్తులు ఉన్నారు. అయితే వీళ్ళు సిలువను మోయిట్లా. చర్చి దగ్గర నుండి ఆ ప్రభా నేను చూశానులే, హాయ్ బాయ్ అంటాడు ఒకడు. గేట్ అవతల నుండి మందిరంలోకి యేసు ప్రభుకి చెయ్యి చూపుతాడట, నేను వచ్చాను అటెండెన్స్ చేసుకోవాలి. ఇంకోవి ఫోన్లో మాట్లాడతాడు, ప్రభా నేను వస్తున్నానులే రెడీగా ఉండను. అందుకని అంటున్నాడు. అయితే అందరూ సిలువ మోస్తారా అంటే మోయరు. మోయరు. సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు, డైలీ వెళ్ళేవాడు. అంతమంది చేసిన సిలువను మోయిట్లా. వాళ్ళ భారాన్ని మోసుకుంటున్నారు కానీ సిలువని కూడా ఎక్కడ మోయడం లేదు. మోయిట్లా. ఉదయం లేచిన దగ్గర నుంచి గమనించుకో, నిద్ర లేచి పుసికలు తులిసిన దగ్గర నుంచి గమనించుకో. నీ రోజు దినచర్యలో నువ్వు సిలువ ఎప్పుడు మోసావు జ్ఞాపకం చేసుకో. నిద్ర లేచావు, ఇంట్లో బయలుదేరి ఫ్రెష్ అప్ అయి రోడ్డు ఎక్కావు, పని చేసుకున్నాం, మధ్యాహ్నం వచ్చావు, ఆనందం ఉన్నాం, మళ్ళీ ఆనందిని పొలికొని కాసేపు మళ్ళీ డ్యూటీకి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, 10 నుంచి 7, 8 అయింది, ఇంటికి వస్తాం, స్నానం చేస్తాం, కాసేపు టీవీ చూస్తాం, ఆనందిని 10, 10:30, 11, 12 పడుకో. అయిపోయింది దినచర్య. ఇంక ఎత్తుకుంది ఎప్పుడు? సిలువ ఎత్తుకుంది ఎప్పుడు? సిలువ ఎత్తుకోవడం అంటే ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, వాక్యం చదవటమే. ఏంటంట? సిలువ ఎత్తుకోవడం. హల్లెలూయా. రోజు నీ దినచర్యలో ఎప్పుడు ఎత్తుకున్నావు? పోనీ స్త్రీలు ఉంటే స్త్రీలు కూడా అదే పరిస్థితి. మగవాడంటే రెయింబగలా కష్టపడుతున్నాడు, ఆ పరిస్థితి బాగాలేదు, బైబిల్ చదివే టైమే లేదు, కానీ చదవాలి, టైం లేదని కుదరదు. స్త్రీలు కూడా అట్టాగే ఉన్నారు. స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు? భర్తలు పనికి వెళ్ళంగానే లేదా డ్యూటీకి వెళ్ళంగానో ఇంట్లో పని చేసుకుని మొత్తం చేసి హాయిగా టీవీలు చూసుకుని మధ్యాహ్నం నిద్రపోతాం, 4-5 లేచి టీ పెట్టుకొని తాగడం, మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటాం, మళ్ళీ వంట కార్యక్రమాలు, మళ్ళీ 10 భాగం నుండి తిని పోగొట్టడం, మళ్ళీ అతను. మరి ఈ సిలువను ఎప్పుడు ఎత్తుకుంటున్నావు?
ప్రభు చెప్తున్న మాట ఏంటి? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలను అంటున్నాడు. ప్రతి దినము, ప్రతి రోజు ఎత్తుకోమంటున్నాడు. అని మరి నువ్వు ఎప్పుడు ఎత్తుకుంటున్నావండి? నిద్ర లేచిన దగ్గర నుంచి ఎప్పుడు ఎత్తుకున్నావు ఆయన సిలువ చెప్పు. రేపు ప్రభు ముందు రేపు నిలబడతావు. నువ్వు పాపం చేసిన వాడివైనా, రక్షింపబడిన వాడివైనా రేపు ప్రభు ముందు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. రేపు నువ్వు నరకంలో ఉన్న ప్రభు ముందు నిలబడాలి. రక్షించబడ్డా ప్రభు ముందు నిలబడాలి. శిక్ష వేయడా కన్నా ప్రభు అడగాలిగా నిన్ను. ఏనబ్బా ఏంట్రా, ఏ నేరం చేసావరా, ఏంటి కథ అని అడగాలగా. అప్పుడైనా నువ్వు నిలబడతావు. రక్షించబడ్డాక యథార్థంగా అయినా ఆయన ముందు మనం నిలబడతాం. కాబట్టి సిలువను మనం ఎప్పుడు ఎత్తుకుంటున్నాం? ఆయన ఏమంటున్నాడు కరాగండిగా? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. హల్లెలూయా. మోయమని ప్రభు ఏమి బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు. నా కార్య సులువైందని చెప్తున్నాడు తప్ప మోయమని ఎవరిని బలవంతం చేయడు. నీకు నీవుగా ఆశపడాలి. నీకు నీవుగా దేవుని విషయమే ఆశపడాలి. నీకు నీవుగా సమర్పణ చేసుకోవాలి. నీకు నీవే తీర్మానం చేసుకోవాలి. నీకు నీవే ఒక నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయంలోకి నువ్వు రావాలి. ఏమని రావాలి? నేను సిలువను మోయాలి. హల్లెలూయా. నేను సిలువను మోయాలి అనే ఆలోచన నీ హృదయంలో నుంచి పుట్టుకొని రావాలి. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి పుట్టుకొని రావాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? ఎవరిని కూడా మొయ్యని భారం మీద మోపరు. నీకుగా రావాలి. నీకుగా ఉండాలి. నేను సిలువ మోయాలి అని ఆలోచన. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? నేను వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. మూడవ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవరైనా చాలు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు. ఇక తీస్తావో తీవో నీ ఇష్టం. తలుపు తీస్తావా, దేవుళ్ళు లోపడతావా నీ ఇష్టం. అంతేగాని బలవంతం చేయడు. ఆయన తలుపు పడుతున్నాడు తీయమని. తలుపు తీస్తావా లేదా నీ ఇష్టం. లోపడతావా లేదా నీ ఇష్టం. అంతేగాని మన ప్రభు ఎవరిని బలవంతం చేయడు. సిలువ వేసుకో, సిలువ మీద వేసుకో మొయ్యి అని ఎవరిని బలవంతం చేయడు. నీ హృదయంలో నుంచి పుట్టుకు రావాలి. నీకే సమర్పణ కలగాలి. నీకు నీవే తీర్మానం చేసుకోవాలి. ఒక నిర్ణయంలోకి రావాలి. ప్రభు సిలువ నేను మోయాలి అని. ఆ మోయాలి అనే ఆలోచన హృదయంలో నుంచి పుట్టుకుని రావాలి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తలుపు తట్టుచున్నాను. ప్రభు తలుపు తడుతున్నాడు. ఏమని? తలుపు తీయమని. తీస్తావా తీవా నీ ఇష్టం. అది తలుపు తీస్తావా తీవా నీ ఇష్టం. నేను ఇప్పుడు తినమని ఏదో కొంచెం పెడతా చేతితో. నేను తినేటప్పుడు నువ్వు వచ్చావు, నా చేతిలో ఉన్న ఏదో బిస్కెట్ నీకు ఇచ్చా. తింటావా తినమనేది నీ ఇష్టం. తింటావా పగేస్తావా నీ ఇష్టం. నేను మాత్రం నువ్వు రాగానే ఏం చేస్తాను? నీకు బిస్కెట్ తిని నాతో పాటు షేరింగ్గా ఇస్తాను. అవునా కదా? మనం ఎదుటి మనిషి, మనకు తెలిసిన మనిషి వచ్చినప్పుడు ఏం చేస్తాం? అందరం మనం తింటా ఉంటే వస్తా కదా, ఎవరొకళ్ళు ఊరు తీసుకో అంటాం. తింటావా తినవా నీ ఇష్టం. అట్లా ప్రభు తలుపు వద్ద నుంచి నేను తలుపు తట్టుచున్నాను అంటున్నాడు. అలాగే సిలువ మోస్తావా మోయవా నీ ఇష్టం. మోస్తే ఒక ప్రభావితం, మోయకపోతే మరో ప్రభావితం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు. మరి నువ్వు సిలువను మోస్తే నీకేమొస్తుంది? సిలువ వల్ల నీకు ఏమొస్తుంది?
సిలువను మోయమంటున్నాడు, ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నడవమంటున్నాడు. ఈ సిలువ వల్ల మనకి ఏమవుతుంది? సిలువను మోయటం వలన నీవు అర్హునిగా మార్చబడతావు. సిలువ మోయటం వలన నీకు దేవుని శక్తి వస్తుంది. సిలువ మోయటం వలన నీవు నిజమైన క్రైస్తవునిగా మార్చబడతావు. సిలువ మోయటం వలన పాడుబడిన నీ బ్రతుకు శుద్ధ సువర్ణముగా మారుతుంది. సిలువ మోయటం వలన లోకంలో నువ్వు పేరు లేని వాడు అయితే పేరు కాంచిన వాడిగా ప్రభువులు నిలబడితే పెద్ద పేరుగా నిలబడుతుంది. సిలువ మోస్తే విలువ పెరుగుతుంది. విశ్వాసిగా ఉంటే ఓ గుర్తింపు, సేవకుడిగా ఉంటే ఇంకో గుర్తింపు. అవునా కదా? సంఘంలోకి మేము వెళ్ళినప్పుడు విశ్వాసం, ఇప్పుడు సేవకుడు. అప్పుడు గుర్తింపు ఉందా? ఇప్పుడు గుర్తింపు ఉందా? రెట్టింపు గుర్తింపు ఇప్పుడు ఉంది. హల్లెలూయా. అంటే ప్రమోషన్ లెక్క అన్నమాట. సంఘంలో విశ్వాసిగా ఉంటే కొంత పర్సెంట్ అయితే, సేవకునిగా ఉంటే ఇంకా రెట్టింపు గుర్తింపు అన్నమాట. హల్లెలూయా. సిలువ ఏం చేస్తుందంటే మన విలువను పెంచుతుంది. సిలువ ఏం చేస్తుందంటే మన విలువని పెంచుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రతి దినము ఏమంటున్నాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా అని చెప్తున్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 18వ వచనం. మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం తీసుకున్నాం. హల్లెలూయా. 18 సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనమే, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. మాట జాగ్రత్తగా గమనించండి. నశించు వారికి వెర్రితనం. ఈ దినమున క్రైస్తవులకు కూడా ఈ మాట వెర్రితనంగానే ఉంది. ప్రభును లెక్క చేయకపోవటం, ప్రభు అంటే ఏదో పావలావంతు భర్తీ చేయటం, ప్రభు అంటే నిండు మనసుతో ఒక ఆరాధన లేదు, ఒక మోకరించి ప్రార్థన లేదు, ప్రభువును గౌరవించడం లేదు. అరే ప్రభువుకు లోబడాలి, సన్నిధికి వెళ్ళాలి, మనం సన్నిధిలో నిలబడాలి, సన్నిధిలో మనం సాగిలపడాలి, ప్రభు ఎదుట మనం నిలబడాలి అని లేదు. కాబట్టి వీళ్ళకి కూడా ఏమంది? వీళ్ళు వెళ్తానగానే చూస్తున్నారు ప్రభుని. సిలువనే గూర్చిన సువార్త నశించు వారికి వెర్రితనము అనా కదా. నశించే వారికి వెర్రితనం, క్రైస్తవులకే వెర్రితనంగా ఉంది ఈరోజు చాలా మంది. ప్రభువుకి లోపడాలి. లోపడిన ప్రతి వాడికి సిలువ వెర్రితనంగానే ఉంటుంది. ఎవరైతే లోపడతాడో వాడికి ఏమంటుందంట? రక్షింపబడతాడు. ఏంటి? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి సిలువ వెర్రితనంగా చాలా మందికి ఉంటుంది. ఏదో ఆషామాషి తమాషా ప్రాంతంలో రోజువారి ఆచార భక్తులు ఏదో చేసాం, ఏదో వెళ్ళొచ్చాం అంటే అది వెళ్తానమే. అది సిలువ అంటే అది వెళ్తానం. సిలువ అంటే వెళ్తానంగా, పిచ్చితనంగా కనపడుతుంది. వాల్యుబుల్ లేని పరిస్థితులు. చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుని గౌరవించే దాఖలాలు అక్కడ కనిపించట్లా. అయ్యో మేము వారం అంతా చర్చికి వెళ్తున్నామే, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నామే అని చాలామంది అంటారు. కానీ వారికి కూడా అది వెర్రితనమే. వారు కూడా నశించువారే. హల్లెలూయా. ప్రాధాన్యత దేవునికి ఇవ్వనప్పుడు
మరి అది వెరితనమేగా సిలువ అంటే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఎందుకండి? దేవునికి 100% మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. అది ప్రభు ఇంకో మాట అంటున్నాడు, ఏమనంటే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడి ఉన్న వారిక, రక్షింపబడుచున్న వారిక అని అడుగుతున్నాడు. సరే క్లారిటీగా చదవండి అన్నమాట. రక్షింపబడుచున్న మనకు, రక్షింపబడుచున్న అంటే మనము రోజు రక్షింపబడాలి. ఆల్రెడీ ఉన్నవారిని ఏమంటాం? వాళ్ళు రక్షింపబడ్డారులే అంటాం. రక్షింపబడుచున్న వాళ్ళారా అంటే రక్షణ పొందుకున్న ప్రతిరోజు మనం రక్షింపబడాలి. అయ్యో మన రక్షణ పోద్దేమని భయంతో బ్రతకాలి. మన రక్షణ అదే దేవునికి అవమానంగా ఉందేమో, దేవునికి నామానికి అవమానం తెచ్చే విధంగా ఉందా, భయపడాలి. రక్షణకు భయపడాలి. ఆయన ఏమన్నా రక్షింపబడుచున్న వాళ్ళారా, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని. రక్షింపబడుచున్న అంటే ప్రతి దినము కూడా మనం రక్షించబడమే. అంతేగాని నేను బాప్తిజం తీసుకుని 5 ఏళ్ళు అయింది, బాప్తిజం తీసుకుని 10 ఏళ్ళు అయింది, ఎప్పుడో రక్షించబడ్డాను కానీ కాదు. ప్రతి దినము రక్షించబడుచున్న వారమే. హల్లెలూయా. ఈ మాట డిఫరెంట్గా ఉంటుంది చాలా. రక్షింపబడ్డ వాళ్ళారా అన్నాగా, ఆల్రెడీ రక్షింపబడ్డ వాళ్ళారా అలా, రక్షింపబడుచున్న వాళ్ళారా. కాబట్టి రక్షింపబడుచున్న మనకి ప్రతి దినము రక్షణని కాపాడుకోవాలి. అదే పలానా స్థలంలో అడుగు పెడితే మన రక్షణకి భంగం కలుగుతుందేమో అని అలాంటి స్థలాలకు మనం వెళ్ళకూడదు, అలాంటి ప్లేస్కి మనం వెళ్ళకూడదు. అదే మన రక్షణకి విలువ పోద్దేమో అనుకున్నప్పుడు అటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. మన రక్షణకి పేరు చెడ్డగా వస్తుంది అంటేనే అటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. అదే అక్కడ నేను కాలు మోపితే నా రక్షణకి ఏమన్నా ఇబ్బంది ఉందేమో అని ప్రభు ఏమన్నాడు? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అంటున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం తీసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మాట చదువుకుంటే కనుక, హల్లెలూయా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి. హల్లెలూయా. చదువుకుందాం, ఒకసారి చదువుకోండి. క్లారిటీకి చదవండి. ఒక ముక్కను చదువుకుందాం. ఒక వాక్యం చాలా వాల్యుబుల్. చదువుకుందాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట మీరు ఉన్నప్పుడే కాదు కానీ మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? రక్షణని కాపాడుకోమంటున్నాడు. నీవు పొందుకున్న రక్షణని కాపాడుకోమని అంటున్నాడు. కాపాడుకోవాలి. ఏ రకంగా? ఇందాక చెప్పిన మాట ప్రకారం ఏంటంటే మన రక్షణ ఎట్టి పరిస్థితిలో ఇబ్బందికరంగా ఉంటుంది అన్నప్పుడు అటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. మన రక్షణకి అభ్యంతరకరంగా ఉందంటే అలాంటి ప్లేసుల్లో మనం నిలవకూడదు. మన రక్షణకి భంగం కలుగుతుంది, ప్రభునామానికి అవమానం కలుగుతుంది అంటే మనం అటువంటి ప్లేసులకి వెళ్ళకూడదు, స్థలాలకు వెళ్ళకూడదు, అలాంటి వాటిలో పాల్గొనకూడదు అనేవి ఇక్కడ చెప్తున్నాడు. అందుకని మీ రక్షణ ఏమన్నాడు? మనకే చెప్తున్నాడు, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. రక్షణ తీసుకున్నారుగా, రక్షించబడ్డారుగా అనట్లా ప్రభు.
కొనసాగించండి, కొనసాగించండి. భయముతో, వణుకుతో మీ సొంత రక్షణ మీరు పొందుకున్నారే, మీ సొంతంగా ఈ రక్షణని మీరు కొనసాగించండి. బాప్తిజం చేసుకున్నాగా, చెందాగా, అయిపోయిందిగా అని అల్లలుగా బతకడం, యథావిధిగా ఉండటం, ఆమె రక్షించేసి పడ్డాలని భ్రమలో ఉండొద్దు. సొంత రక్షణని కాపాడుకోండి, సొంత రక్షణని కొనసాగించమని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ప్రతి వారం వాక్యం విన్నాను, ప్రతి డైలీ చర్చికి వస్తాను అని మా ప్రభు ఎదురు నిలబడి చెప్పామనుకో, ప్రభు ఒక క్వశ్చన్ వేస్తాడు, నీ రక్షణని నీవు కాపాడుకున్నావా అడుగుతాడు. మన ప్రభు సందేశం ఏమి ఇవ్వాలి? చెప్తాం, ప్రభువా నేను రోజు చర్చికి వెళ్తానయ్యా, రోజు ప్రార్థన చేస్తానయ్యా, ప్రతి వారం ప్రార్థనకి వెళ్తానయ్యా, ప్రతి సంవత్సరం ప్రార్థనకి వెళ్తానయ్యా అంటే ఓకే, నువ్వు ప్రార్థనకు వచ్చావు, ఓకే పర్వాలా. ప్రతిరోజు ప్రార్థనకు వచ్చావు, ప్రతి వారం ప్రార్థనకు వచ్చావు, ప్రతి సంవత్సరం ప్రార్థనకు వచ్చావు, అయితే నీ రక్షణని కాపాడుకున్నావా లేదా అని ప్రభువు రేపు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? లేదు నేను లోకానికి లోబడి నా రక్షణ పోగొట్టుకున్నా అని చెప్తావా? లేదు ప్రభువా నేనే నీకు లోబడి, నీకు విలువిచ్చి, మిమ్మల్ని గౌరవించి, మిమ్మల్ని ఆరాధించి నా రక్షణ నేను కాపాడుకున్నాను ప్రభువా అని చెప్తావా? ఏది చెప్తే నీకు విలువ పెరుగుతుంది? ప్రభువుకు లోబడి రక్షణని నిలుపుకుంటే, హల్లెలూయా, ప్రభువుకు లోబడి రక్షణ నిలుపుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. నీ రక్షణ నువ్వు కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. రేపు ప్రభు ఎదుట ప్రతి ఒక్కరు నిలబడాల్సిన వారు, ప్రతి ఒక్కరు నిలబడాలి. పాపం చేసిన వారైనా, చేయని వారైనా, పరలోకం చేరేవారైనా, నరకం చేరేవారైనా, ఎవరైనా రేపు ప్రభు ఎదుట తీర్పు దినంలో నిలబడాలి. హల్లెలూయా. ప్రభు ఎదుట నిలబడినప్పుడు నీ సమాధానం చెప్పగలగాలి, గుండె మీద చేసుకో ధైర్యంగా చెప్పగలగాల, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, ఈ రక్షణని నేను కాపాడగలిగాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకో, నేను నువ్వు ఇచ్చిన ఈ రక్షణని పోగొట్టుకున్నాను లేదా నువ్వు ఎంక్వైరీ చేసుకో. ఛాలెంజ్గా చెప్తున్నాను, నీవిచ్చిన రక్షణని నేను కాపాడుకున్నాను ప్రభువా హల్లెలూయా అని చెప్పగలగాలి. నేను ఒక మాట చెప్తున్నా, ఖచ్చితంగా పాపం చేసిన వారైనా చేయని వారైనా ఖచ్చితంగా రేపు ఆయన సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. ఏదో ఈరోజు ఏదో మనం ఇచ్చేసేసామనో, మనకు రోజులు గడుస్తున్నాయనో, మన బ్రతుకు జల్సాగా ఉందనో, నోట్లోకి 5 ఏళ్ళు వెళ్తున్నాయనో దేవుని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే కరువు దినాలు రాబోయే పరిస్థితులు ఏంటి? ఏలియాకు ఆహారం లేదండి. ఏలియాకు ఆహారం లేక కరువు ప్రాంతంలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాడు ఆహారం లేని పరిస్థితిలో. దేవుడు పోషించుకున్నాడు. ఎవరని పోషించాడు? అతన్నే తన సేవకుడని పోషించాడు. దేవుడు తన సేవకుడైన ఆహారం పెట్టాడు. కాకి చెప్పి కాకితో చెప్పాడు ఏమనంటే, నువ్వు రోజు నా పని చేస్తున్నటువంటి నా శిష్యుడు, నా కింద ఉండేవాడు, నా పని క్రమం తప్పక పాటించేవాడు, నా పని చేసేవాడు. కాబట్టి అతను నా బిడ్డ, నా సేవకుడు, నువ్వు వెళ్ళి తనకి ఆహారం పెట్టు. ఎటువంటి ఆహారం తెలుసా? మాంసం కావాలా. హల్లెలూయా. కాకి స్వభావం ఏంటి? ఏదన్నా చేతులంటే పట్టణం లాక్కొని పోద్ది. ఎప్పుడైనా తీసుకెళ్తాం చూసారా? కాకి ఎంతలో ఇళ్ళల్లో అంట్లో ఉన్న స్పూన్లు కూడా తీసుకెళ్ళి గూళ్ళు కట్టిద్ది ఆ పిల్లలకి. ఎప్పుడైనా మనకు తెచ్చిద్ది ఏదన్నా? ఏది లేదు. అట్లాంటిది ఏ ప్రభు ఏర్పాటు చేసినటువంటి శిష్యుడికి ఆహారాన్ని అందించగలిగింది. ఈ దినం మనకు 5 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి అనుకుంటే
కష్టం. 5 ఏళ్ళు వెళ్ళి ప్రభుని వదిలిపెట్టకూడదు. ఆయన నా కడుపు నిండా ఆనందం దొరుకుతుంది కదా అని ప్రభుని నిర్లక్ష్యపరచకూడదు. హల్లెలూయా. ఇంకో మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. హల్లెలూయా. తన సిలువను ఎత్తుకొని ఆ, నన్ను వెంబడింపని వాడు ఆ, నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. అందులో నేను రాశానా లేకపోతే అందులో ఉందా? నేను రాశానా? బైబిల్లోనే ఉందా? చదవాలి, ఒకసారి చదవండి. తన సిలువను ఎత్తుకొని, తన సిలువ అనగా మన యొక్క బాధ్యత కలిగినటువంటి ప్రభు సిలువ. ఎవరిది వారిని ఎత్తుకుంటారు. అట్లాగే తన సిలువ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ మనం తనకు అంటే మనకిచ్చాడు. అందుకని తన సిలువ ఎత్తుకొని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ ఎత్తుకొని ఆయన్ని మనం వెంబడింపాలి. అయితే వెంబడింపని వాడి పరిస్థితి అంటే చెప్తున్నాడు. ఏం చెప్పండి? వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మొదట్లో చదువుకున్న మాట ఒకసారి చదువు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వెంబడించే వాడికి చెప్తున్నాడు ఈ మాట. ప్రతి దినము నా యొక్క సిలువను ఎత్తుకొని మీరు నడవండి, వెంబడించండి అని చెప్తున్నాడు. మరి వెంబడింపని వాడి గురించి కూడా చెప్తున్నాడు. వెంబడించే అతని గురించి చెప్తున్నాడు, వెంబడింపనటువంటి వారి గురించి కూడా చెప్తున్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. పాత్రుడు కాడంటే నాకు వాడు పనికిరాడు. అందగా కుమ్మరి ఏం చేస్తాడు? ఏదన్నా ఒక మొంతో కొండ తయారు చేస్తాడు. కొండ తయారు చేసి చేతు దాని మీదే పెడతాడు. చక్కగా తయారయ్యేదాకా నీట్గా నీళ్ళేసి మట్టేసి కొండని నీట్గా తయారు చేస్తాడు. తయారు చేసి చక్కగా డెమో పెడతాడు. అక్కడ అమ్ముకోవడానికి చక్కగా డెమో పెడతాడు. పొరపాటున చేయి జారి పడిందా కింద, దాన్ని ఎవరైనా కొంటగా అయ్యా పగిలిపోయింది కొంట అంటాగా ఎవరైనా. ఇవి తయారు చేసి అక్కడ కొండలో పెట్టినప్పుడే దాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంత అయ్యా ఎండాకాలం చల్లటి నీళ్ళు తాగాలి కొండ చెప్పాయా కొంటారు. అంతేగాని పగిలిపోయిన తర్వాత అడగను అడుగుతాడా? అడగడు. అట్లాగే నన్ను వెంబడించేవాడి పరిస్థితి ఏంటి? కొండగా తయారై ఉన్నవాడు, పాత్రగా తయారై చేసి ఉన్నవాడు. నన్ను వెంబడింపని వాడి పరిస్థితి నాకు పాత్రుడు కాడు అంటే పగిలిపోయిన కొండ ఎటువంటిదో నాకు నువ్వు అటువంటి వాడు. పగిలిపోయిన కొండ పనికిరాదు. నువ్వు నాకు పనికిరావు. నేను నీకు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో సమయాలు ఇచ్చాను, ఎంతో సమయం ఇచ్చాను, మంచి బ్రతుకునిచ్చాను, వాక్యం నీ కాళ్ళ ఎద్దకు తీసుకొచ్చి పంపించాను. నువ్వు వినలా. నువ్వు పగిలిపోయిన పాత్రవి, పగిలిపోయిన కొండవి. నువ్వు నాకు పాత్రుడు కాదు, నువ్వు నాకు సరైనవి కాదు, నువ్వు పనికి మాలినవాడు. ఇక నాకు నువ్వు అక్కర్లేదు, పో నరకానికి పో. ఈ భూమి మీద నీకు మొహమాటం లేకుండా నువ్వు జీవించావు, నీకు మొహమాటమే లేదు. రేపు పొద్దున మనం మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభువుకు మొహం చూపించాలా, ప్రతిరోజు మొహం చూపించాలా. ప్రభువా నేను చూపిస్తున్నాను ప్రభువా అన్ని మొహం ప్రతిరోజు అని చూపించాలి. అవునా కదా? ఎవరి దగ్గర మనం డబ్బులు అప్పు తీసుకుంటే వాళ్ళకి కట్టలేకపోతే మొహం చూపించుకోలేదు. మొహం చూపించుకోలేక బాధపడతాం. వాడికి కనపడితే దాక్కోవడం, అది వీడికి కనపడితే డబ్బులు అడుగుతాడేమో, వీడికి డబ్బులు ఎట్లా కట్టలేను, నా దగ్గర లేవు అని ఎలాగా మొహం చాటేస్తావు. ప్రభు దగ్గర నువ్వు ఏం మొహం చాటేసుకోవాలి? ప్రభు దగ్గర నువ్వు మొహం చూపించుకోవద్దా? ప్రభువా నేను మందిరానికి లోబడలేదు, నీకు లోబడలేదు, నీ మాట అంగీకరించలేదు, మంచి జీవితాన్నే ఇచ్చావు, మంచిగా చేతులు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు, ఈ దేహాన్ని ఇచ్చావు,
ఈ దేహం అంతట్లో నాకే రోగం లేదు. కుంటోండి కాదు, గుడ్డోండి కాదు, మోగోని కాదు, కళ్ళుండి చూడగలను నీ వాక్యాన్ని, మాటలుండి నీ మాటలు మాట్లాడగలను, చెవులుండి నీ వాక్యాన్ని వినగలను, నీ వాక్యం దగ్గరికి నేను నడుచుకుంటా వెళ్ళగలను, ఈ చేతులతో బైబిల్ పట్టుకొని కూడా వెళ్ళగలను. అయినప్పటికీ ఈ దేహం అంతటా నేను ఏ పని చేయలేదు. ఏ పని నేను ఈ దేహంతో నేను చేయలే. అలాంటప్పుడు నేను పనికి రాని పాత్రనే. అంతే కదా, ప్రభు రేపు తీర్పులో అడుగుతాడు కదా, నీకు ఇంత మంచి దేహం ఇచ్చాడు రా, ఏ మోగోడిగా పుట్టి లేదు, గుడ్డోడిగా పుట్టి లేదు, కుంటోడిగా పుట్టి లేదు, చెవిటోడిగా పుట్టి లేదు, అన్ని అవయవాలు నీకు సమస్తం అమర్చానే, మరి నా కోసం అక్కడ ప్రార్థన చేసావా, నా సన్నిధిలో గడిపావా, ఆరాధన చేసావా, కన్నీరు కాచావా, కనీసం ఓ ఎక్కెక్కి ఆడకపోయినా 2 డ్రాప్స్ నీళ్ళు ఎప్పుడైనా నీ కళ్ళలో కారినాయా? లేదు. కారణం, నీవు నాకు పాత్రుడవు కాదు. నా సిలువ ప్రతిదినం ఎత్తుకొని నన్ను వెంబడింపగోరిన వాడు నాకు పాత్రుడు. వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, నాకు సరైన వాడు కాదు. కొంతమంది సేవకులు ఉంటారు, ఆయనకి ఇష్టమొచ్చి ఆయన ఎన్నుకుంటాడు, పిలిపొచ్చి ఆయనకి నచ్చి ఫలానా వాడిని నా నామాన్ని ఘనపరుస్తాడు, ఎన్నుకుంటాడు. యేసన్న గారు ఆయన అన్ని కుటుంబంలో పుట్టిన ఆయన రక్తం కప్పుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితులు, ఆయన రక్తం కప్పుకొని ఇలా చేయి పెడితే చేతి నిండా బ్లడ్డే, దగ్గినప్పుడల్లా బ్లడ్ పడతా ఉండేదంట. చాలా బ్లడ్ పడిపోతే ఏంట్రా ఈ బతికేంటి, కుటుంబ సభ్యులు వదిలేశారు. ఆడికి సత్తాడు బతకడం, అంతంత రక్తం కప్పుకొని చస్తున్నాడు. కడుపును కన్న తల్లిదండ్రులు కూడా వదిలేశారు, ఓప్స్ లేవు, ఇక సత్తాడులే కాడు చస్తాడు. ఎందుకంటే అక్కడికి పద్దాక బ్లడ్డే పడుతుంది. ఎంత బ్లడ్ పోతేనే మనకి బ్లడ్ కావాలని చేతులు ఎక్కించుకుంటారే, పద్దా దగ్గరప్పుడల్లా బ్లడ్ కింద పడిపోతుంది. మరి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఒక రోజు పిలుచుకున్నాడు, ఒక రోజు తన మహిమను చూపించాడు, తన దేహం కనపడేలాగా యేసన్న గారికి ఆ రూపాన్ని చూపించాడు. నేనున్నా నీకు, నన్ను వెంబడింపు, నా సిలువను ఎత్తుకొని నీవు నన్ను వెంబడింపు, నీకు రక్తం కక్కుకోవటాలు ఉండవు, కక్కిన వారికి కూడా నువ్వే ఆపగలవు, అటువంటి శక్తి నీకు ఇస్తాను హల్లెలూయా అన్నాడు. ఎప్పుడో 16 సంవత్సరాల వయసులో సావాల్సిన యేసన్న గారు 60 సంవత్సరాలు కూడా దాటి. కారణం, ప్రభు సిలువ ఎత్తుకొని నడిచాడు, అనేక మందిని రక్షించాడు. ఈ దినమున హోసన్నా మినిస్ట్రీస్ అంటేనే ప్రభావితం కలిగిన సంఘంగా నిలబెట్టాడు. ప్రపంచానికి తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు యేసన్న గారు. సిలువ ఎత్తుకొని మోసిన వాడికి పేరు ఎంత ఉందో చూసారా? మోయిన వాడు డస్ట్బిన్తో సమానం, పగిలిపోయిన కొండతో సమానం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించిన వాడు, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు తగిన పాత్రుడు, వెంబడింపని వాడు నాకు పాత్రుడే కాదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రేపు ఇందాక చెప్పినట్లుగా వెంబడింపని వాడు నరకప్రాయుడు అవుతాడు, వెంబడించిన వాడు ఏమవుతాడు? పరలోక రాజ్య వారసత్వ హక్కును పొందుకుంటాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ లోకంలో అపవాది గారు జల్లికి పట్టేస్తున్నాడు. ఎట్లాగో చెప్తాను. ఒకరోజు ఒక సముద్రం గుండా తాబేలు బయటకు వచ్చింది. సముద్రం అలా చల్లగాలి పీల్చుకుందాం అని చెప్పి నీళ్ళలో కూడా తాబేలు వచ్చింది. అటుగా ఒక నక్క వచ్చింది. కానీ మంచి ఆహారం, నక్కటి చిత్రమా తెలియదు కాబట్టి అక్కడికి వచ్చి మా భలే ఉందరా ఇది, దీని దినాలు గట్టిగా అని చెప్పి తక్క తోడుతో పట్టుకుంది. కాలుతో కొడుతుంది, అటు కొడుతుంది, ఇటు కొడుతుంది, పళ్ళు దింపుతుంది, దిగట్లేదు. ఎంత కొట్టినా దానికి పళ్ళు దిగట్లేదు కిందకి, ఎందుకంటే దాని టెప్ప గట్టిగా ఉంటుంది. దాని టెప్ప గట్టిగా ఉండడం వల్ల ఏం చేయలేదు. ఈ తాబేలు అంటది, నక్కబావా నన్ను నువ్వు హ్యాపీగా తినాలి అంతేగా అంటే, కష్టపడి నిన్ను పట్టుకున్నా తినవద్దా ఏంటి, నేను తినేస్తా అంటే, నన్ను తినాలంటే ముందు నన్ను నానబెట్టాలి.
నానబెట్టావనుకో మెత్తగా చక్కగా నీ నోట్లో కలుపుకుంటే వెళ్ళిపోతాను. ముందు నన్ను నానబెట్టి అనగానే యాడ్ నానబెట్టాలి అంటే ఆ నీళ్ళు ఉన్నాయిగా అక్కడ తీసుకెళ్ళి నన్ను చక్కగా నానబెట్టు, అప్పుడు నువ్వు చక్కగా తినేయచ్చు అనగానే సముద్రం ఒడికి తీసుకెళ్ళి అట్ట నీళ్ళలో వదిలి అవికి కిందకి వెళ్ళిపోయి ఇంక దిగి ఏదేసిద్దా, పట్టుకుంటుందా, పట్టుకోగలిగిద్దా? కాబట్టి అపవాది గారి పట్టుకుంటున్నప్పుడు మనం జారుకోవాలి. అట్లాగా అపవాది గారి చేతికి చిక్కకుండా మనం జారుకోవాలి. హల్లెలూయా. ఏం చేసింది? ఆ నక్క ఎంతో ప్రయత్నం చేసింది. అట్లాగే మనం కూడా తెలివితేటలతో ఉండాలి. అపవాది గారి చిక్కాలి. ఇప్పుడు సపోజ్ రక్షించబడ్డాం, మందు కొట్టుకాడికి వెళ్తున్నాం. నేను రక్షింపబడ్డప్పుడు నన్ను తాగమని ఎంతోమంది పిలిచారు. నువ్వు దమ్ముంటే ఇప్పుడు తాగ సవాలు నాకు చిటికలు దమ్ముంటే ఇప్పుడు కానీ నేను నీ మామూలుగా ఇప్పిమానప్పుడు ఎవడు ఇప్పించేవాడు కాదు. నాకు డబ్బులు లేదు బాబాయ్, పనికి వెళ్ళలేదు బాబాయ్, పేమెంట్ ఇవ్వలేదు కానీ ఎవడు. నేను రక్షింపబడ్డాకేమో దమ్ముంటే ఇప్పుడు కా నీ ఇష్టం, నీ ఓపిక, నీ ఎంత పడిపోతావో నీ ఇష్టం, నీ ఓపిక నన్ను రక్షపడతావు. అర్థమైందా? రక్షణలో ఉంటే ఎలా ప్రేరేపిస్తారు అనేక మంది. అప్పుడు ఇప్పమంటే డబ్బులు లేవన్నాడు, ఇప్పుడేమో నన్ను పిలిచి మరి నీ ఓపిక అంటున్నాడు. లోకానికి అప్పచెప్పడానికి అపవాది గారు అనేక రకమైన సవాలు విసురుతాడు. కాబట్టి ఇందాక ఆ నక్క మాంసంగా తిందాం అనుకుంటే ఏం చేసింది? జారుకుంది తన తెలివితేటలతో. అట్లాగే అపవాది గారు మనం పిలుస్తాడు, నన్ను ముందుకు పిలుస్తాడు. వెళ్ళిపోయానా తేరగా వస్తుంది, ఆ డబ్బు ఇప్పిస్తున్నాక వెళ్ళిపోయినా జారుకున్నా నేను కూడా తాబేలాగే. అరే బాబు నేను ఇప్పుడే వస్తాను, ఆగ ఎగిరి కావాలని నాకు మన పరములే ఆగని చెప్పి వాక్యం దగ్గరికి వచ్చాను. జారుకున్నా రక్షించబడ్డా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో జల్లెగా వేస్తాడు అపవాది గాడి. ఎంతో మంది ప్రాణాలు తెస్తున్నాడు, అయినా వాడి కోరిక చావలో తెలుసా మీకు? ఈ లోకంలో ఎంతమంది జనాభా చచ్చిపోయారు, ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నాడు, ఎంతమందినో చంపేశాడు, అయినా వాడి కోరిక తీరతల. ఇంకా రోజుకి ఎంతోమంది జనం చచ్చిపోతున్నారు మనకు తెలియకుండా. మనకు తెలిసి అక్కడక్కడ అయితే తెలియకుండా ఎన్ని ఊళ్ళో ఎన్ని జిల్లాల్లో వరల్డ్ వైజ్గా తీసుకుంటే అపవాది గారు ఎంతమందిని చంపుతున్నాడు, ఎంతమంది ప్రాణాలు తీస్తున్నాడు. అదంతా రక్త బలిగా వాడికి ఎంతోమందిని చంపుతున్నాడు. అయినా వాడి ఆకలి తీరట్లా. ఇంకా మొత్తం నాకే కావాలి, ఇంకా వీళ్ళ ప్రాణం నాకే కావాలి, వీళ్ళది నాకే కావాలి, మొత్తం నేను నరకానికి పంపించాలి అని జల్లి వేస్తున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రతి దినము నా సిలువ ఎత్తుకొని మీరు నన్ను వెంబడింపండి, మీకు ఎటువంటి శ్రమలు రావు, ఎటువంటి అపాయము రాదు, ఎటువంటి నక్క జిత్తులు పనినా పన్నాగాలు పనినా మీరు వారి చేతికి చిక్కకుండా ఎలా ఉండాలో జ్ఞానంతో ఉండాలో ఆ సిలువ ఎత్తుకుంటే మీకు ఆ జ్ఞానం వస్తుంది. సిలువ ఎత్తుకోకుండా వెంబడింపకుండా ఉంటే అపవాది చేతికి మనం చిక్కినట్టే. అర్థమైందా? కాబట్టి ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన యొక్క సిలువ ఎత్తుకొని ఎవరైనా నన్ను వెంబడింపాలని కోరికున్నవాడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము నాకు సిలువని ఎత్తుకొని మీరు వెంబడించండి. హల్లెలూయా. హల్లెలూయా. మేమైతే మాత్రం ఏ రోజు మానక ఆయనకు సిలువని ఎత్తుకొని వెంబడింపడానికి మేము 100% ఆయన ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? ఈ సిలువ యొక్క ఉగ్రత కూడా మాకు తెలుసు, సిలువ యొక్క ప్రేమ తెలుసు, సిలువ యొక్క మరణం తెలుసు, సిలువ యొక్క జాలి కూడా తెలుసు. అలాగే సిలువ యొక్క ఉగ్రత కూడా తెలుసు. అందుకనే 100% ప్రతిదినం ఈ కాడి లేకపోతే, ఈ యొక్క కాడి సిలువ కాడి కనుక ఇది లేకపోతే, ఈ ఆయుధం అనేది చేతిలో లేకపోతే లైఫ్ సున్నానే. నా లైఫ్ విషయమే చెప్తున్నా, సున్నా అండి. ఇది కనుక లేకపోతే జీరో, నా లైఫే జీరో. కాబట్టి ఇది ప్రతి దినం నాకు ఆహారం, ప్రతి దినం నాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తుందంటే ఈ కృపతోనే. ఏదో చేస్తుంటే 5 ఏళ్ళు వెళ్తాం కాదు, నాకు ఇది ఉంటేనే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన సిలువ ప్రతి దినం ఎత్తుకొని నడిచే ధైర్యం నీకుందా?
సిలువ ఏం చేస్తుంది? పేరును పెంచుద్ది. సిలువ ప్రేమ కలుగు చేస్తుంది. శత్రువులను కూడా ప్రేమించే ప్రేమను నీకు నీ హృదయంలో పెట్టింది. సిలువ జాలిని కలుగు చేస్తుంది. సిలువ ఈ లోకంలో నీకు తక్కువ పేరు ఉండొచ్చు, సిలువ ఏం చేస్తుంది? పెద్ద పేరు ఇస్తుంది. రోజు మందు కొట్లా ఉంటుంది, తాగి తిరుగుతూ ఉండు, ఓ రోజు సడన్గా బైబిల్ ఒకటి పాతంగా నీ విలువ పెరుగుతుందో చెక్ చేసుకో. రోజు మందు కొట్టుకాడు ఉండి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని నువ్వు నవ్వు ఏంట్రా ఈ చర్చికి వెళ్తున్నాడా? అర్థమైందా? చర్చికి వెళ్తున్నాడా? భలే ముందు అవుతూ బాగా మొన్నదాకా ముందు కొట్టుగా ఉండవురా, చర్చికి వెళ్తున్నాడు ఆశ్చర్యం. మొన్న కూడా నన్ను ఒక ఆవిడ చిన్నప్పుడు నుంచి అది బాగా తెలుసు కాబట్టి నన్ను చెతిరాడుతూ ఉండేది, ఏదో పూత మాటలు అంట చెతిరాడుతూ ఉండేది. నేను అన్న మామ ఇదివరకు రోజులు కాదు, ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం, అట్లా నేను జోకులు వేసుకోవటాలు మాట్లాడటాలు అవన్నీ మన దగ్గర. అవునా ఎప్పుడయ్యా అంది. అమ్మో నేను కనీసం మరి నాకు తెలియదయ్యా, అదే అంటారు కూడా నాకు బాధ అవుతుంది అయ్యా అంట. ఏదో ఎన్ని బూతులు అనేదో నన్ను, ఎన్ని బూతులు అనేదో ఎట్లా మాట్లాడేదో అంటుంది. ఎప్పుడయ్యా నాకు తెలియదయ్యా. ఇటువంటి రోజుల్లో మా అమ్మ ఇప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడే అవకాశం కూడా మనకి ప్రభు తీసేశాడు. కాబట్టి నేను అంతకుముందు మనిషిని అనుకొని నేను ఆ మాట అన్నాను అనుకుని ఆమె అనుకుంటుంది, ఇప్పుడు నువ్వు అన్నావుగా అంటుంది. నేనేమన్నా బాగున్నావా? మా అమ్మ ఇది అన్న అండి అన్న వాడికి ఆమెకు వేరేగా అనుకోలేదు. అంతకుముందు చేతికాడు కదా ఆ మాట నాకేదే. మా అమ్మని అలా అనలేదు. మా అమ్మ అంతకుముందు రోజులు అలాగా, ఇప్పుడు అలా కాదు, మనం సేవ చేస్తున్నాం, మనం మాట్లాడటం లేదంటే అయ్యా అమ్మో ఎప్పుడు సేవ చేస్తున్నావు అయ్యా నాకు తెలియదయ్యా, అమ్మ కనీసం నేను అదే అంటాం కూడా నాకు బాధగా ఉందమ్మో అని అన్న మామూలుగా అన్నయ్య ఒకసారి అయ్యో అన్న. సడన్గా విలువ పెంచేసింది అక్కడ, సడన్గా అమ్మ విలువ పెంచేసి అమ్మో నేను అరే అనుకో నేను అన్నమని. ఎందుకు? ఏం పెంచింది నాకు ఇక్కడ? సిలువ విలువను పెంచుతుంది. ఎవరికైనా పెంట దెబ్బల్లో తిరిగి పొల్లాడే వ్యక్తికైనా ఇది పట్టుకుంటే సిలువ విలువను పెంచుతుంది. ఒక నరహంతకుడైనా, ఒక రేపిష్టుడైనా, ఓ పాపిష్టుడైనా, ఓ చండాలపోడైనా, ఎవడైనా సరే సిలువను పట్టుకుంటే, సిలువను ఎత్తుకుంటే మంచిగా పేరుని తెస్తుంది, మంచి విలువనే తీసుకొస్తుంది. అందుకే ప్రభు అన్న మాట, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి అంటున్నాడు. వెంబడించాలి. దయచేసి మొక్కను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో మనం ప్రార్థనకి వెళ్ళాం కదా, ఇలా అమ్మకాయలు వేసుకున్నాం, చంపదబ్బులు వేసుకున్నాం, ప్రభువా వచ్చేసాను అనే అటెండెన్స్ లా కాదు. నాకు తెలుసు నువ్వు చర్చికి వచ్చావు, నేను చర్చికి వచ్చాను అటెండెన్స్ అంటే నాకు తెలుసు. కానీ హృదయ లోతుల్లో ఎవరికి తెలుసు? భగవంతుడు తెలుసు నువ్వు చేస్తున్న భక్తి. అవునా కాదు? చిన్నప్పుడు నేను కూడా అందరి పాదం ఉండేవాడు. చర్చిలో కనపడకపోతే సన్నటి బెత్త ఉండి కొట్టేవు, ఎముకొట్టుగా వాతలు తెలిపోయి చర్చిలో కనపడకపోతే కొట్టువే ఎరగదీసేవాడు కొట్టుళ్ళు. కేవలం ఆమెన్ అనే టైంలో పైన ఆయనకి వెళ్ళి కనపడేవాడు. చర్చికి వచ్చేవాడు అంటే మీకు కనపడ్డాక బాగా వచ్చేవాడు, అయిపోయింది. కానీ భక్తి ఉంది అక్కడ. నా తెలివితేటలతో ఆయనకి అటెండెన్స్ వేశారు. లాస్ట్ ప్రార్థన అయిపోయే టైంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వచ్చాను ఫాదర్ నేను, ఓకే క్యాడి మరి క్లాసులు పెడతారు, అమ్మగారు క్లాసులు పెట్టేవాడు, వాడు క్యాటరింగ్ క్లాసులు పెట్టేవాడు, వాటికి వెళ్ళేవాడు కాదు. కానీ అందరూ ఆ చర్చి నుంచి క్లాసులు అయిపోయిన బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళని వెళ్ళి కలిసేవాడు, వాడికి వచ్చి వాళ్ళతో వచ్చేవాడు. ఫాదర్ కనపడేవాడు, ఎక్కడ వెళ్ళావు నేను బయటకు వెళ్ళాను కనపడ్డాక నీకు అయిపోయింది ఏమనేవాడు కాదు. కానీ వెళ్ళని రోజు మాత్రం సోమవారం పొద్దున్నే స్టేజ్ దగ్గర పిలిచి అసెంబ్లీలో నిల్చోబెట్టి అందరి ముందు స్టేజ్ మీద వెనక్కి తిప్పి ఎంపలు కొట్టేవాడు, వ్యర్థం వాతలు తిప్పి. అర్థమైందా? ఏం చూపించాను ఆయనకి? నా తెలివితేటలతో వచ్చానని అటెండెన్స్ చూపించా, కానీ అంతరంగా ఆయనకి తెలియదు, దేవుడికి తెలుసు. కాబట్టి మన చర్చికి వచ్చి అటెండెన్స్ వేసుకుంటా కాదు, అంతరంగంలో నుంచి ఆయన సిలువ మోయాలి అనే ఆలోచన ఉండాలి, ఆయనకు లోబడాలనే ఆలోచన ఉండాలి, ఆయన్ని ఆరాధించాలి అనే ఆలోచన ఉండాలి. అంతరంగంలో నుంచి, మన హృదయంలో నుంచి మనకి పుట్టుకు రావాలి.
హల్లెలూయా. కాబట్టి ప్రభువా యేసయ్యా స్తోత్రం తండ్రి. ప్రభువా మీ సిలువని ప్రతి దినం ప్రతి ఒక్కరు ఎత్తుకొని మోసే విధంగా వారి హృదయాలు తిప్పండి. 100% మీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని వాడికమైన యేసుక్రీస్తునామములో అడిగొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్.